everyone, this is Catherine. Please subscribe to Filmy Beat Telugu. Hi, this is Gopichan. Please subscribe Film Beat Telugu. Hi, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. సిట్ విచారణ నిమిత్తం ఉదయం నవ్వుతూ కార్యాలయానికి వచ్చిన నటుడు రవితేజ తిరిగి వెళ్లే సమయంలో మాత్రం డల్గా ముభావంగా కనిపించాడు. విచారణలో సిట్ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన రవితేజ మరికొన్ని ప్రశ్నలకు ఘాటుగా సమాధానం చెప్పారని చెబుతున్నారు. విచారణ అనంతరం రవితేజ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఉదయం అతను ఎంతో హుషారుగా కార్యాలయానికి వచ్చాడు. నవ్వుతూ లోనికి వెళ్లాడు. సాయంత్రం ముభావంగా బయటకు వచ్చి నమస్కరించుకుంటూ వెళ్లిపోయాడు. వేగంగా నడుచుకుంటూ వెళ్లి కారెక్కేశాడు. కెల్విన్, పూరి జగన్నాథ్, జిషాన్, చార్మి తదితరులపై ప్రశ్నలు సంధించారు. కెల్విన్ పరిచయం, జిషాన్ చెప్పిన విషయాలను ముందు పెట్టి విచారించారని తెలుస్తోంది. అలాగే పూరి, చార్మిలతో పాటు మీరంతా డ్రగ్స్ కు బానిసయ్యారా అని ప్రశ్నించారని తెలుస్తోంది. పూరి జగన్నాథ్తో రవితేజ 5 సినిమాలు చేశారని, సినిమాల షూటింగ్ అనంతరం ఎక్కడకు వెళ్తారని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కిక్ సినిమా సమయంలో విదేశాల్లో ఉన్నారని, ఆ సమయంలో మీకు డ్రగ్స్ అలవాటు అయిందా అని ప్రశ్నించారని తెలుస్తోంది. తనకు కెల్విన్తో పరిచయం ఉందని విచారణలో రవితేజ చెప్పాడని తెలుస్తోంది. అయితే డ్రగ్స్ రాకెట్ గురించి తనకు తెలియదని చెప్పాడని సమాచారం. కెల్విన్తో సెల్ఫీల నేపథ్యంలో పరిచయం ఉందని చెప్పాడని సమాచారం. రవితేజ విచారణ అనంతరం శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారని తెలుస్తోంది. వెంట్రుకలు, గోళ్లు వంటి శాంపిల్స్ అడిగారట. కానీ సిట్ అధికారులకు ఆయన నో చెప్పారని తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.